యువగలం ముగింపు సభ కాదు నవశకం ఆరంభ సభ. అవునా? ఆల్రెడీ ఈ వీడియో మా వాళ్ళు అప్లోడ్ చేసే సమయానికి సభ అయిపోవచ్చు లేదా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. కానీ ఆ సభకు వచ్చిన జనాన్ని మీరు చూసిన, ఆ సభకు ఇంకా రాలేక ఇబ్బంది పడుతూ రైళ్లలో, బస్సుల్లో, ఆటోల్లో ఉన్నటువంటి జనాంగ సంగతి మీరు ఆలోచించిన అందరికి అర్థమైంది ఒకే ఒకటి. రానున్న రోజులలో ఈ వైసీపీలో వై నాట్ 175 అంటున్నారు కదా, నిజంగా 170 ఓడిపోతారని డౌట్ వస్తుందని మాకు అని మీరు అనొచ్చు. అది కూడా నిజం కావచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక పక్క యువకుల ముగింపు సభ ఏ రకంగా జరుగుతుందో మనం గమనిస్తే, నవశకం ఆరంభానికి నాంది అంటూ అది ఎలా దిగ్విజయం కాబోతుందని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటే, వైసీపీ సైడ్ నుంచి సీరియస్లీ నాకైతే పాపం అనిపిస్తా ఉంది. రోజా ఫస్ట్ థింగ్ ఆమె మాట్లాడిన విధంగా నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మహిళా ప్రజాప్రతినిధి కూడా అలా మాట్లాడాల. ఆమె ఇంకా మంత్రిగా కూడా ఉన్నారు, కానీ ఆమె నోరు పారేసుకున్నటువంటి వాళ్ళు లేరు. దట్ మీన్స్ ప్రతిపక్షంలో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారంటే ఇక వాళ్ళ మీద నోరేసుకుని పడిపోయింది ఆమె. అదేమంటే ఆమె వల్ల ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే ఆడవాళ్ళని చెప్పేసి ట్యాగ్ తీసుకొచ్చింది. ఆమె సపోర్ట్ చేసిన రకాలు ఎవరో వస్తారు. సో ఇక్కడ నేనేమంటా అంటే, తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పు ఎవరు మాట్లాడినా తప్పునే కాదనడం. అయితే ఇక్కడ పాప రోజా గారి విషయంలో పాప పొన్నవాడు ఎందుకు యూజ్ చేస్తానంటే, నిన్న ఆమె చెప్పింది కదా, ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అంటే ఎన్నో ఆలోచించి జగన్ ఆ రకంగా చేస్తాడు. అండ్ టికెట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో ఏంటనేది జనాలు చూస్తున్నారు. జగన్ పరిపాలన అన్నప్పుడు వైసీపీగా ఓటేస్తారు. ఇక లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఇవ్వాలా వద్దా అన్నప్పుడు ఎవరైతే జనం మధ్యన ఉంటారో, జనంతో మమేకమవుతూ ఉంటారో, ప్రజలకు సభాష అనిపించుకున్న పరిపాలన అందిస్తారో, రేయింబోలు ప్రజల మధ్యన ఉండి ప్రజలతో ఉంటూ ద బెస్ట్ వేలో ఈ ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు, ఈ ప్రభుత్వం సాధించినటువంటి అభివృద్ధి గురించి ఎవరైతే జనాన్ని చెప్పగలుగుతారో, ఆ రకంగా సక్సెస్ అయ్యారో అంటే మీకు అర్థమవుతుందా? నేను చెప్పిన ఇంకా చాలా తక్కువ, అవి ఇంకా చాలా ఎక్కువ చెప్పారు. అంటే ఒరే బాబు, ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి నేను చేసినా, ఏ ఎమ్మెల్యే ఉన్నటువంటి నేను జనాల్లో ఉన్నా, అసలు ఇక్కడ ప్రజలంతా కోరుకుంటుంది నన్నే అన్న వేళ పాప మొత్తం చెప్పుకుంటూ వచ్చి, జనాలు కోరుకున్న వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారయ్యా, నన్ను జనాలు కోరుకుంటున్నారయ్యా అని అంటూ మరలా జగన్ ఏది చేసినా నేను దానికి సిద్ధం. జగన్ టికెట్ ఇచ్చి పోటీ చేయకుండా టికెట్ ఇచ్చి పోటీ చేస్తా, లేదు సారీ టికెట్ తీసుకుని పోటీ చేస్తా, లేదు నన్ను పక్కన పెట్టి ఎవరైనా నుంచో పెడతారా నేను వాళ్ళకి విజయంగా సాయం చేస్తాను అని అంటూనే మరలా జగన్ నాకే టికెట్ ఇస్తారా అంటది. అంటే కన్ఫ్యూజన్ విత్ క్లారిటీ, క్లారిటీ విత్ భయం అన్ని కలగలిపి పాప వాళ్ళు ఎందుకు గనపడ్డి ఏంటన్నప్పుడు ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వాలని చెప్పి తేలిపోతా ఉంది. ఇక్కడ నిజం మాట్లాడాల్సి వస్తే నిన్న ఎవరో మాట్లాడినారు, లోకేష్ అనుకోట అన్నది, ఇప్పుడు మా ఇంట్లో చెత్తను తీసుకెళ్లి పక్కింట్లో వేస్తే అది బంగారం అవుతుందా అన్నారు ఆయన. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక అతను సరిగా పనిచేయటని చెప్పేసి ఆ టికెట్ ఆపారు. మీరు వేరే అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉన్నారు, లేదు ఇతను తీసుకొని వేరే చోట పెట్టారు. ఇక్కడ పని చేయట్లేదు, ఇక్కడ కరెక్ట్ గా లేడన్న వ్యక్తిని దట్ మీన్స్ ప్రజలు చెత్త అనుకుంటున్నారు అతను అని చెప్పేసి అతను మార్చారు. మీరు వేరే చోట తీసుకొని ఇన్ఛార్జ్ చెప్పేసి వేరే చోట నియమించారు. అంత మాత్రం అతను బంగారం అయిపోతాడా? అతను గెలిపిస్తారనుకున్నారా? అతను గెలుస్తాడు ఏంటంటే ఇది అంతా అని చెప్పేస్తాను. అవునా కాదు? ఈ రోజు ప్రజల క్లారిటీతో ఉన్నారు, ప్రతిపక్షం క్లారిటీతో ఉంది. బట్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జగన్ భజనే భజన. మేరు నాగార్జున గారు ఆయన వచ్చేసి ఏమంటున్నారు, జగన్ గంగలో దూకమన్నా దూకుతాం, అది బాధ అన్నారో గౌరవంతో అన్నారో ప్రేమతో నాకు అర్థం కావట్లేదు. నాకైతే అందులో ఎక్కడ పాజిటివ్ అయితే కనపడలా. ఆయన మేరు నాగార్జున వేమూరు నియోజకవర్గం, ఆయనకి అసలు ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఏదో నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేసినట్టు అక్కడి నుంచి పోటీ చేయని చెప్తున్నారు. అరే ఆయన ఉన్నటువంటి జిల్లా సొంత ఊరు, అక్కడి నుంచి పోటీ చేస్తే ఓకే, కానీ ఎక్కడో ఏంటి అసలు ఆ నియోజకవర్గం కనీసం పట్టణం ఉండాలే లేదా? అండ్ ఆయన మాటలు నాకు అర్థమైంది నాగార్జున గారి మాటలలో, మాకు దేవుడు జగన్ అండి, జగన్ ఏది చెప్తే చేస్తామండి, జగన్ చూసి మాకు ఓటేస్తారండి. జగన్ చూసి మీకు ఓటేసినట్టు అయితే మీరు ఎందుకు సార్ అక్కడికి వెళ్ళాలి? మీ దగ్గర ఉండొచ్చు కదా. చిన్న లాజిక్ అంతే. ఆయన సార్ ఎందుకు సంబంధించారంటారా? ఆయన నేను ఆంధ్రప్రదేశ్ చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ ఆయన, ఆఫ్ కోర్స్ మా వార్డెన్గా చేశారు. ఆయన కామర్స్ వెళ్ళే వాళ్ళు, మాకు వచ్చేవాళ్ళు నేను ఎంబీఏ. సో ఆ గౌరవ్ అండ్ నమ్మరు ఆయన నాకు కొంచెం ఫ్రెండ్లీ అనమాట. సో ఇప్పుడు విషయం ఏంటి, పాపం నాగార్జున గారు సైతం జగన్ చూస్తూ ఓట్లేస్తారని అంటున్నారు. మరి అంటప్పుడు నియోజకవర్గంలో అభ్యర్థులు మార్చడం ఎందుకండి? బట్ ఆయన మరలేమంటారు,
నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు మార్చడం అంటే అది పార్టీ కోసం జగన్ చూసుకుంటారని అంటున్నారు ఆయన. సో ఇక్కడ నాకైతే ఈయన సంబంధించిన మాటలలో నాకు బాధే కనిపించింది, రోజు విషయంలో బాధే కనిపించింది. ఇలా నాకు చాలా మంది కనపడుతున్నారు వైసీపీలో. మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరు రాపుతాడు, ఆయన అంతే. బయటకు వచ్చిన అల్ల రామకృష్ణారెడ్డి నేను రాజకీయాలు పనికిరాను అన్నాడు, ఆయన అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలు ఏవైతే అసంతృప్తులు రాజనటువంటి కనిపిస్తున్న వాళ్ళంతా అటువంటి వాళ్ళే. ఇప్పుడు సభ జరుగుతూ ఉంది కదా, యువగలం ముగింపు సభ కాదు, ఆ నవశకానికి ఆరంభ సభ అని అందులో జనసేన వాళ్ళు మాట్లాడుతున్నా, టీడీపీ వాళ్ళు మాట్లాడు. ఒక్క దగ్గర పేపర్ ఉందని చూడండి, పేపర్లు ఒక్కొక్క మాట బాణలాగా బయటకు వస్తా ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా ఫుల్ క్లారిటీ ఉంది. రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఏం కోల్పోయిందో, రానున్న రోజులలో ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి ద బెస్ట్ అనేది ఏది ఇస్తాము ఏంటనేది క్లారిటీగా ఉన్నారు. జనసేన టీడీపీ మధ్య ఎన్ని రకాలుగా చిచ్చు పెడతామని చూసిన వైసీపీ వాళ్ళ గాల, ఎందుకంటే అంత క్లారిటీతో వీళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఎవర్ అన్నింటికి మించి జనాలలో వైసీపీ మీద విరక్తి కలిగి ఉన్నారు. వాళ్ళైతే బాబోయ్ మాహొద్దు అంటూ ఉన్నారు. సో నేను కంటిన్యూ చేస్తూ ఉన్నా. సభ మొత్తం అయిన తర్వాత డీటెయిల్గా రేపు ఉదయం మాట్లాడుకుంది. ఇప్పుడైతే ఒకటే నేను చెప్పేది, యువగల ముగింపు సభ కాదు, ఇది నవశకం ఆరంభ సభ అంటూ జయధ్వనాల పలుకుతూ సభ నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రజానికం అంతా కూడా సభ మొత్తం అసలు ఏం జరుగుతుంటే చూస్తూ ఉన్నారు. మరో పక్క అక్కడక్కడ అసలు ఏం జరుగుతుంటే చూస్తూ ఉన్నప్పుడు పాపం వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్తనాదాలో లేదన్నప్పుడు మేకపోతే గాంభీర్యమో బయటికి మాత్రం జగన్ వల్ల మేము గెలుస్తాను అంటున్నారు. బట్ లోపల మాత్రం జగన్ పరిపాలన సరిగా ఉంటే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చడం ఎందుకు, అభ్యర్థి అటు ఇటు షఫిల్ చేయడం ఎందుకు, ఏందో నేను కానివ్వండి ఉన్నా కదా వైసీపీలో అన్నట్టు వాళ్ళు బాధపడుతున్నారు నాకైతే అనిపిస్తా ఉంది.